ప్లాస్టిక్ వేడి పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నామని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి మూడో శనివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అలాగే మన కర్నూలు ఎమ్మెల్యే అలాగే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు కార్యక్రమంలో నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా కార్పొరేటర్ పద్మలత రెడ్డి కో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎస్ వినోద్ చౌదరి మాట్లాడారు. నా పేరు వినోద్ చౌదరి, కర్నూలు సిటీ వైస్ ప్రెసిడెంట్ని, 17వ వార్డు 22వ వార్డు కో క్లస్టర్ ఇన్ఛార్జ్. ఈరోజు మరి మన కర్నూలు నగర పాలక సంస్థ వారు తీసుకున్నటువంటి ఒక ఇనిషియేషన్ ప్రోగ్రాము ప్రతి నెలలో ఒక 3వ శనివారము మరి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రకి సంబంధించి ఒక ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. పోయినసారి ఈ ఎలక్ట్రానిక్ పరికరాల పైన గురించి ఒక అవగాహన కోసం ఒక ప్రోగ్రాం చేశారు. మరి ఈసారి వచ్చేసి ప్లాస్టిక్కి ముగింపు అనే ప్రోగ్రాం పైన ఈరోజు మరి మా బూత్ ఇన్ఛార్జీలు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి నాయకులందరి చేత కూడా ఒక అవగాహన సదస్సు అనేది నిర్వహించడం జరిగింది. మరి పారిశుద్ధ్య కార్మికులతో పాటు అందరితో పాటు మరి ఈరోజు తీసుకున్నటువంటి ప్లాస్టిక్ ముగింపు కార్యక్రమంలో మేము అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా ఒక గుడ్డ బ్యాగులు కానీ, తర్వాత అంటే గుడ్డ బ్యాగులు అంటే ఇప్పుడు ఒక క్లాత్తో తయారు చేసినటువంటి బ్యాగ్స్ కానీ, మరి తర్వాత స్టీల్ బాటిల్స్ కానీ, మట్టి పాత్రలు కానీ, పూర్వం మన పూర్వీకులు ఏ రకంగా జీవించారో అటువంటి జీవనశైలి మనం అవలంబించుకుని మరి ఈరోజు ప్లాస్టిక్కి ముగింపు పలికి మరి పచ్చదనాన్ని వెల్కమ్ చేయాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా ప్లాస్టిక్ని నిర్మూలించి మరి ప్లాస్టిక్ రహిత కర్నూలుని ఒక బాధ్యతగా మనమందరం బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు వినోద్ చౌదరి. నగరంలో మన గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నివారణ కొరకు, ముఖ్యంగా ఈరోజు ప్లాస్టిక్ నివారణ కొరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ స్వచ్ఛాంధ్ర భాగంగా లాస్ట్ టైము ఎలక్ట్రానిక్ వస్తువులు, చెత్త ఇటువంటి వాటన్నిటినీ నిర్మూలించడానికి కార్యక్రమాలు చేపట్టాము. ఈ శనివారము ఈరోజు ప్లాస్టిక్ నివారణ చేపట్టాము. ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు, అనేక పదార్థాలను క్యారీ చేయడానికి వాడే క్యారీ బాక్స్ ఇవన్నీ కూడా పొల్యూషన్ని చాలా పెంచుతున్నాయి. పాతకాలంలో ఇటువంటివి ఏమి ఉండనందువల్ల మనుషులంతా మంచి స్వచ్ఛమైన గాలి పీలుస్తూ చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ బాధ్యత లేకుండా ఎక్కడంటే అక్కడ చెత్తను పాడేయడం వల్ల ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ వేస్ట్ అనేది చాలా ప్రమాదకరము. దీంట్లో ఉన్నటువంటి పాలిమర్స్ అనేవి మనుషుల ఆరోగ్యాన్ని అలాగే వ్యవసాయ భూముల్ని కూడా చాలా ఇబ్బందికరంగా ప్రమాదకరంగా మార్చేస్తున్నాయి. పంటలు పండడంలో కూడా విషపూరితంగా పండుతున్నాయి. సో అందరూ మేల్కొని ప్లాస్టిక్ని ఎక్కడంటే అక్కడ పడేయకుండా మనకు ఎలాగో 3 రకాల చెత్తని కలెక్ట్ చేయడానికి మనకు శానిటరీ ఉద్యోగులు వస్తారు, ఇంటి కార్మికులు. వాళ్ళకి ఈ వేస్ట్ ఒక దాంట్లో, ప్లాస్టిక్ వేస్ట్ ఒక దాంట్లో, మరి న్యాచురల్గా కూరగాయల వేస్ట్ ఒక దాంట్లో 3 బుట్టల్లో ఇచ్చినట్టయితే వాళ్ళు దానిని మళ్ళీ రీసైక్లింగ్ చేసి నిర్మూలించి మనకి ఎటువంటి ప్రమాదం లేకుండా వాటితో సిమెంట్ లాంటి పదార్థాలు అనేక మరి రీసైక్లింగ్ పదార్థాలు తయారు చేస్తారు. సో ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్న మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.